నమస్తే అందరికీ, అటెన్షన్ ప్లీజ్. రోజు రెసిపీ వచ్చేసి కుర్రకాయ, ఇంగ్లీష్లో అయితే కోస వెజిటేబుల్ అంటారు. ప్లస్ డ్రై ఫిష్ కూడా మనం యాడ్ చేస్తాం. ముందుగా ఆనియన్స్ చిన్నగా తరుముకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలాగ మనం కోస వెజిటేబుల్ ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే ఈ ముక్కలు ఇలా యాడ్ చేసుకోవాలండి. సో దీని తర్వాత కొంచెం మూత పెట్టి ఒక 2 minutes మనం కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్ని మీ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ డ్రై ఫిష్ని కూడా మీ ఊర్లో ఏమంటారు? మా ఊర్లో అయితే వైజాగ్లో ఉప్పెన చేప అంటారు. మూత పెట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం డ్రై ఫిష్ని రెడీ చేసుకుందాం. ఏంటి ఇలా కూడా కట్ చేస్తారా అని అంటే ఇది న్యూ టెక్నిక్ మా హస్బెండ్ది. సో న్యూ ట్రిక్ అన్లాక్ అనమాట. సో మీరు ఎవరైనా డ్రై ఫిష్ని ఇలా కట్ చేసుకొని ట్రై చేయండి, ఈజీ వేలో అయిపోతుంది. ఇలా హెడ్ ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కూరలో యాడ్ చేసుకోవాల్సింది జింజర్ గార్లిక్, కారం, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, గరం మసాలా అండ్ కొరియండర్ పౌడర్. డ్రై ఫిష్ ఇలా కట్ చేసుకోవాలి. మనం వాటర్లో వాష్ చేసుకోవాలండి. సో వాష్ చేసే ముందు మనం అందులో లైట్గా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం నీట్గా క్లీన్ అవుతాయి. ఇలా కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ కర్రీలో బెనిఫిట్స్ ఏంటంటే కోస వెజిటేబుల్ అనేది చాలా కూలింగ్ ఇస్తుంది. ఇలాంటి సమ్మర్ టైంలో ఇలాగా మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా హెల్త్కి బెనిఫిట్. ఈ వెజిటేబుల్ మాకు ఫ్రీక్వెంట్గా ఇక్కడ దొరుకుద్ది, ఆల్వేస్ అవైలబుల్ ఎట్ మార్కెట్. స్టవ్ ఆపే ముందు ఇలా కొరియండర్ మనం వేసుకోవాలండి. అండ్ ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్ వేయలేదు, సాల్ట్. సో అది కూడా లాస్ట్లో మనం మిక్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్ రైట్ నౌ.